ఓకే, వాడు నాకన్నా చిన్నపిల్లలా ఫీల్ అవుతాడు, నేను అలాగే ఫీల్ అవుతా వాడిని చూస్తే. అదే ఐ ఫీల్ హిమ్ దట్స్ ఈజ్ వెరీ యంగ్ ఎట్ ఏజ్, ఎట్ హార్ట్, ఐమ్ సారీ. ఎనీవేస్, సో నేనేమంటున్నా అంటే గౌరవం అనేది పేరుకి గారు, ముందర గారు, వెనకాల గారు, మధ్యలో గారు పెడితే రాదు. అదే నీకు అతని మీద ఉంటే తెలిసిపోద్ది, అదే అంతే తప్ప ఇప్పుడు డైరెక్టర్ గారు అంటారు, ఓరని అమ్మ బరిషికి ఎవరా గౌరవం, అది అమ్మ పదం, అది చైర్ గారు, నాకు మైక్ గారిని పెట్టండి అన్నట్టు ఉంటుంది. డైరెక్టర్ గారు, హీరో గారు, అది కెమెరామెన్ గారు. ఇప్పుడు అది కొన్నాళ్ళుగా ఇండస్ట్రీలోని అది నానుడిగా మీ డైరెక్టరే తీసాడు మరి బాబు కల్చర్ మీద కూడాను. అవును, బాబు 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 కరెక్ట్. మరి ఆ బాబు శోభన్ బాబు గారితో ప్రారంభమైంది, అంతకుముందు బాబులు లేరు ఇండస్ట్రీలో. ఓకే, శోభన్ బాబు గారికి ముందు బాబులు లేరు. రాజ్బాబుని బాబుని పిలిచిన వాళ్ళు ఎవరు లేరు ఇండస్ట్రీ. పిలవలేదు, అతను హీరో కాదు కదని మీరు పిలవలేదు. అది హీరోని కాదు బాబు అన్నారు. రాజు బాబునేమో మీరు రాజ్ అని, శోభన్ బాబు గారినేమో బాబుని. కాచక్రి ఖండిస్తున్నా నేను. కాదు, సోహన్ బాబు గారు ముందంటే రాజ్బాబు వాళ్ళందరూ కాంటెంపరీస్. పోనీ అప్పుడు ముందు కాకపోతే పక్కనైనా ఈయన బాబుని ఎందుకు అనలేదు? రాజ్బాబుని పిలిచేవారు, ఈయన బాబు అనేవారు. ఎందుకు అనలేదు బాబు అని? ఎందుకు అంటే ఆయన హీరో కాదు, కమెడియన్, ఈయన బాబుని. పోనీ ఏదో ఒక డిస్టింక్షన్ అనుకో. నేను ఏదో ఒకటిగానే ఫర్ ఆర్గ్యుమెంట్స్ చెప్తున్నా. నో ఇష్యూస్, ఫర్ ఫన్. నో, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే అతను హీరో అండ్ ఆయన కూడా ఆ లెవెల్ మెయింటైన్ చేసేవాడు. అతని పేరే శోభన్ బాబు, ఆయన బాబు అంటలేదు, ఆయన పేరు శోభన్ బాబు. ఆయన పేరు శోభన్ బాబు ఏం కాదు, శోభన కాదు, శోభనాద్రీశ్వరరావు. ఆయన పేరు అడిగితే నా పేరు శోభన్ బాబు అని చెప్పుకున్నారు. ఆయనకి ఎవరో పేరు మార్చారు, స్క్రీన్ నేమ్ శోభన్ బాబు అని. అలాగే మోహన్ బాబు, ఆయన పేరులో ఉంది. నాకు బాబు మోహన్ చెప్పాడు ఒకసారి, బాబు మోహన్ నీ పేరు ఎట్టెట్ట ఉందయ్యా నీ పేరు అన్న. అసలు పేరు మోహన్ బాబు చక్రి అది. సో స్కూల్లో ఇద్దరు మోహన్ బాబులు ఉంటే, అరే కన్ఫ్యూజన్గా ఉందిరా, నీ పేరు ఇవాళ నుంచి బాబు మోహన్ రా అని టీచర్ మార్చట. అదే ఏవో మార్పులు అనుకో. సో బాబు కల్చర్ లేదు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మేము తీసుండొచ్చు, సినిమా వేరు, నిజ జీవితం వేరు. ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు పెద్ద బాబు, చిన్న బాబు. అదే అఫ్కోర్స్ సినిమా ఇండస్ట్రీలో నన్ను మా వంశీగాడు వర్మబాబు అనేవాడు. ఎందుకురా అంటే, మరి వర్మ క్రియేషన్స్ నీ మీదే సినిమాలు తీస్తున్నాం కదరా, నువ్వే మాకు బాబు అనేవాడు, వర్మబాబు. సో ఐ టెల్ యూ దిస్, గిల్చర్ కాదు, ఏంటి చెప్పనా కాదు. వీటన్నిటిని మించి నాకు ఒక చాలా ఎప్పుడు క్యూరియస్ డౌట్ ఏంటంటే, ఎవరితో అఫేర్? మీ మదర్. నాకు ఎవరితో అఫేర్ ఉందనా? అదేం లేదులే, నువ్వు అన్నీ సోది, కానీ నాకు తెలిసి నీకే అఫేర్స్ లేవు, ఎవరితో ఏం లేవు, కానీ యూఆర్ సింపుల్ పర్సన్. కాదు, నువ్వు ఒక కోవిల్ శాంతి గారు లాంటి ఒక మహా సంగీత విద్వాంసరాలు గారి అబ్బాయి అయ్యండి, అసలు నువ్వు సంగీతం అనే వాసన ఏదైనా ఉందా నీ దగ్గర అసలు? ఇప్పుడు పండిత పుత్ర పరమసుంట అనేది నాకు ఖచ్చితంగా వర్తిస్తుంది. వర్తటం అనే దాంట్లోనే చక్రవర్తి అంటే వర్తిస్తుంది అని అప్పుడే మా మదర్ గ్రహించి గమనించి నా పేరు అలా పెట్టారు. సో నేను వక్రించట్లేదు, వర్తిస్తుంది. సెకండ్, నేను ప్రతి ఇంటర్వ్యూలో, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, మా అమ్మ వన్ ఆఫ్ ది హైలీ క్వాలిఫైడ్ విమెన్ ఇన్ ఇండియా. షీస్ ట్రిపుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్, డబుల్ డాక్టరేట్, డన్ హర్ డీలిట్ ఫ్రమ్ న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అవన్నీ పక్కకెడితే మై మదర్ ఈజ్ మ్యూజిక్లో ఎక్స్పోనెంట్. ఆవిడ షీజ్ అ కర్ణాటక మ్యూజిక్ ప్రొఫెసరు. నేను దాని గురించి మాట్లాడుతాను. ఇవన్నీ అయిన తర్వాత వినికిడి జ్ఞానం తప్ప ఇంట్లో ఉంటే నేర్చుకోం. ఇందాకే చెప్పాను నీకు నేను బిగినింగ్లోనే, ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్. సో పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదులాగా నేను నేర్చుకోలేదు. నేర్చుకుని ఉంటే బహుశా నేను హోమో అనే సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉండేవాడిని కాదు. ఎందుకంటే నేర్చుకుని ఉంటే ఆ భయం తెలిసేది. అంటే నీకు రాదని తెలిసి ఉండేది ఇప్పుడు నాకేంటి నాకు వచ్చు వినికిడి జ్ఞానంతో అని, అబ్బాయి వినికిడి జ్ఞానంతో అని నేను హోమన్ సినిమాలో మ్యూజిక్ చేసి పడదొబ్బాను. తర్వాత సత్య సినిమాలో గౌలిమార్ బేజేమి, అది యాక్చువల్లీ ఒరిజినల్ ట్యూన్ కంపోజ్డ్ బై విశాల్ భరద్వాజ్. దాన్ని మార్చి వక్రించి నాకు నచ్చినట్టు, నాకు ఇష్టం వచ్చినట్టు, ఇప్పుడు నువ్వు వింటున్న పాట నేను వక్రించి చేసిందే. పాడు. అది పెద్ద చెప్పా, నేను మ్యూజిక్ డైరెక్టర్ని అని నిన్ను నమ్మించాను ఇక్కడి వరకు. నేను సింగర్నని కూడా నమ్మించాను. మా చేత పాటలు కూడా పాడిచ్చారు రాము గారు. మరి ఇంకేమి, రాము గారు నీ చేత చేయించని పని లేదు. అదే అంటున్నాను, నా మీద అదే అంటున్నాను, ఆయన నా మీద అన్ని రిస్కులు తీసుకున్నారు, నన్ను సింగర్ని చేశారు. ఎస్, నేను
ఇది పైగా విచిత్రం ఏంటి చెప్పనా నీకు, ఫస్ట్ పాట బాలుగారు నేను పాడుతున్నాం. భయపడిపోయాడు నాతో పాడడానికి. బాలుగారు వణికిపోయాడు, నన్ను మ్యాచ్ చేయలేకపోయారు. ఎందుకంటే ఆయన అద్భుతంగా పాడుతున్నాడు, మనమేమో అక్కడికి రీచ్ అవ్వలేకపోతున్నాం. ఆయన వణికిపోయాడు. మీకు ఇంకో తెలియని విషయం, నాగేంద్ర మ్యూజిక్ నేర్చుకున్నాడు, చాలా మంచి మ్యూజిషియను, తను చాలా పాటలు కూడా పాడాడు, అది మీ అందరికీ తెలియదు. ఓకే, కమింగ్ బ్యాక్ టు దిస్. అండ్ బాలు గారికి వన్ ఆఫ్ ది ఫేవరెట్ సింగర్స్ ఈ దుర్మార్గుడు. బాలు గారు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా రే రారా రే నాగేంద్ర ఈ పాట పాడరా అని పాడించుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటి బాలు గారిని వణికించిన క్షణాలు ఉన్నాయి. నేను బాలు గారికి చెప్పాను ఒకసారి, మీరు పెద్ద గొప్ప సింగర్ అనుకుంటున్నారు, మీకు బాగా ఒళ్ళు కొవ్వు కదా అని. దమ్ముంటే నాతో పాటు కాదు, నేను చెప్పాను, మిద్దరం కలిసి వైఫ్ ఆఫ్ వరప్రసాద్ చేసినప్పుడు ఆయన పాటలు నేను ఆయన పాడి వినిపించేవాడిని. ఆయన తర్వాత అడిగేవాడు, ఇదే సినిమాల పాట చెప్తే నేను మళ్ళీ పాడుకుంటానండి సరిగ్గా అని. అది వేరే విషయం. ఆయనకి చెప్పాను, మీరు గొప్ప అనుకుంటున్నారు, నేను మీకు ఇచ్చిన లైఫ్ ఇది, నేను ఇచ్చాను లైఫ్ ఆయనకి. చాలాసార్లు చెప్పాను ఆయనకి, నేను మనీలో పాడకపోతే ఆయన గొప్ప సింగర్ ఎట్ట తెలిసేది మీకు? ఒక్కసారి ఆలోచించు, పక్కన చెడు ఉంటేనే మంచి తెలుస్తుంది. అదే ఆయనకి చెప్పా. సో ఆయనతో కలిసి పాడేశా. దాంట్లో పాట చాలా పెద్ద హిట్ అయింది, లేచింది లేడికి పరుగు కూర్చుంటాను. అది అయిపోయిందా? అక్కడితో కుదరలేదని నాగురు, నాకు మంచి ఫ్రెండ్ నాగురు, కూర్చుని నాగురు నా మాట విను. పాపం నిజంగా నాగురు కూడా ఆ రోజు తనకి రికార్డింగ్ ఉన్న నా కోసం మానేసి కూర్చున్నాడు. నీకు నాతో పాడే అవకాశం ఇస్తానని చెప్పా. సరే సరే ఏదో నా అదృష్టం, అది సరదాకి ఫ్రెండ్లీగా నేను నాగురు కలిసి దాంట్లో ఇంకో పాట పాడేశాం. ఓకే, అది రాము గారు గొప్ప పాట అనుకుంటూ ఉంటాడు, జామురా తీరి, అది నేను పాడా. ఇది క్షణక్షణంలో కాదు, మనీలో. అవును, ప్యారడీ సాంగ్ అది, ప్యారడీ సాంగ్. సో ఏంటంటే ఇప్పుడు కొన్ని అలా వాళ్ళకి మంచి చేద్దామని తప్ప అది నాకు పర్సనల్గా ఎటువంటి ఉద్దేశం లేదు. నేను అందుకే హోమం మ్యూజిక్ చేసిన తర్వాత అనుకోకుండా హోమం మాకు అప్పట్లో ఆడియో హిట్ అయింది. అవును, మళ్ళీ చేయకూడదని డిసైడ్ అయ్యా. ఎందుకు తెలుసా, మంచి మ్యూజిక్ డైరెక్టర్ నన్ను నమ్మితే వదిలేస్తున్నారు నన్ను. ఇప్పుడు ఒరిజినల్ టాలెంట్తో చేశాను అనుకో కష్టం అది. కానీ బట్ నీలో అంటే దీనిలో ఇప్పటి వరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటలోంచి కనుక అండర్లైన్గా ఒక పాయింట్ తీసుకుంటే, యు ఆర్ సో హంబుల్ ఇనఫ్ టు టెల్ థింగ్స్ ఏదైతే నీది కాదో ఇది నాది కాదు అంటే. నీకు నేను వెరీ వెల్ నోటెడ్, థ్యాంక్స్ ఫర్ దాట్. నేను దీని విషయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మీరు చెప్తాను అంటే టీవీ ఛానల్ మీకు ఇబ్బంది ఉంటుందంటే పేరు చెప్పను, మాకే రకమైన ఇబ్బంది లేదు. నేను TV9కి ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దే వేర్ రైట్. ఓకే, దే వేర్ రైట్. ఐఎమ్ నాట్ సేయింగ్, ఐఎమ్ నాట్ డిమీనింగ్ ఎనీ ఛానల్. అఫ్కోర్స్ TV9 ఈజ్ డూయింగ్ ప్రిటీ గుడ్ అండ్ ఇట్స్ ఆల్వేస్ బీన్ డూయింగ్ గుడ్. అప్పుడు వెళ్ళినప్పుడు నన్ను అడిగారు, హోమంలో మీరు పాట చేశారు కదా, మీరు ఎలా చేశారు, ఆ పాటకి థాట్ ఎలా వచ్చింది అని. ఆ పాట ఏంటంటే, ఏ మిస్టర్ నిన్నే వినపడదా అనే పాట ఉంటుంది. యాక్చువల్గా నేను నా మేకప్ మ్యాన్ సాంగ్ సిట్టింగ్కి అరకెళ్ళాం. ఇప్పుడు మేకప్ మ్యాన్ ఎందుకు వచ్చాడు రంగా సాంగ్ సిట్టింగ్కి అనేది నువ్వు అడగాల్సిన క్వశ్చన్ వింటాం కన్నా. ఓకే, అది నువ్వు అడగలేదు కనుక నేను చెప్పను. కాదు అడుగుతాను. అయిపోయింది నా మూడు. మ్యూజిక్ సిట్టింగ్ కి మేకప్ మ్యాన్ రాము రావాల్సిన అవసరం. రాము కాదు, రంగా. నువ్వేంటి హర్షిని వర్షిని అన్నో క్షమించాను. ఇందాక నుంచి నువ్వు నా బుర్ర అంతా పాడు చేసావు. నేను చాలా జాగ్రత్తగా ఫాలో అవుతున్నాను, అందులో తడబడుతున్నాను. 100% ఐ అపాలజైజ్ టు మై ఆడియన్స్. కాదు అలాగే పాడు చేస్తాడు మా కాదు. అప్పుడు ఏమైందంటే, నువ్వు అనుకునే రాము కాని రాము అయిన రంగా మేము వైజాగ్ అరకులో వెళ్తా ఉన్నాం. అక్కడ తనతోటి నా మ్యూజిక్ కంపోజిషన్ షేర్ చేసుకుంటున్నా. ఏం చేయాలి రంగా, ఎలాగైనా చేయాలి నా మ్యూజిక్ అనగానే తుప్పరు మొదలైంది, వర్షం ఇలా పడింది నా మీద చినుకు. అనగానే ఏ అని ట్యూను, టప్ టపా 2 పడ్డాయి, మిస్టర్ 3 పడ్డాయి, వినపడేదా, అలా కంపోజ్ చేశాను అని చెప్తా అనుకుంటారేమో అండి. కాదు,
ఇది ఒక సినిమాలో చిరంజీవి గారి పాట, యాజ్ ఇట్ ఈజ్గా ఇన్స్పైర్ అయ్యానండి. ఇంగ్లీష్లో బాగుంటుందని ఇన్స్పైర్ అంటారండి. అది నేను నా ఫేవరెట్ సినిమా అండి, దాంట్లోంచి చేశానండి అని చెప్పా. ఎందుకు చెప్పనా, నాకు చిరంజీవి గారికి, ఇళయరాజా గారికి ఐ వాంటెడ్ టు షో మై రెస్పెక్ట్స్. ఓకే, సో నేను అది చండాలంగా చేశానా బాగా చేశానా పక్కడితే ఆ పాట హిట్ అయింది. నాది కాంది ఇది నేను ఎప్పుడు నాది అని చెప్పను. ఎందుకు చెప్పనా, నేను చేయగలను అన్న నాకు నమ్మకం ఉంది కనుక. నా ఈగో అది, ఇట్స్ మై ఈగో విచ్ విల్ స్టాప్ మీ. సో దాన్ని నేను క్యామోఫ్లేజ్ చేసి ఐ విల్ ట్రై టు ఒమిట్ ది ట్రూత్. దట్ ఈస్ ది రియల్ థింగ్. ఎస్, నాకు చాలా బాగా నీ దగ్గర మొదటి నుంచి నాకు నచ్చిన విషయం, నిన్ను నేను ఎక్కువగా అభిమానించడానికి కారణమైన పాయింట్ ఏదైతే ఉందో, ఆ పాయింట్ ఇంటర్వ్యూలో మొదటి నుంచి అంతర్లీనంగా ఆఖరి వరకు అది అలాగా ఫ్లో అవుతూనే ఉంది. నేను అది ఎక్కువ ఫాలో అవుతున్నా. టు సస్టైన్ ఇంట్రెస్ట్. ఎస్, అదేంటంటే యు ఆర్ డిజోనింగ్ థింగ్స్ దట్ విచ్ యు ఇస్ నాట్ మైన్, డు నాట్ బిలాంగ్ టు యూ. Of course, why should I take that credit? Yes, adi. So I think we had our own share of fun, but ante I want to again, before concluding everything, Telugu web series బాగుంటాయి బాగుండవు, బాగా తీస్తున్నారు బాగా తీయలేదని నేను కమెంట్ చేయను. ఎందుకంటే నా ఉద్దేశంలో అందరికీ టాలెంట్ ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఒక రైట్ అంటే కంటెంట్ ఈజ్ నాట్ ద కింగ్. ఒక రైట్ పాయింట్ని క్యాప్చర్ చేసుకుని దాన్ని క్యాపిటలైజ్ చేసుకునే ప్రాబబ్లీ ఆ టైమో లేకపోతే ఆ ఇంటెలిజెన్సో తెలీదు. వెరీ ఫ్యూ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సో ఒక స్టాండర్డ్ని రేస్ చేసే కొన్ని కల్ట్ వస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. దాంట్లో దయా వుడ్ బి వన్ అమంగ్ దెమ్. అసలు బేసిక్గా దయా అన్నది ఒక పాత్ బ్రేకింగ్ వెబ్ సిరీస్ అవుతుంది. ఎలాగా అంటే, బికాస్ ఈ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ కాంటాక్ట్స్, బూతులు, నాన్ సెన్స్ అంతా కూడా, బికాస్ దెర్ ఇస్ నో సెన్సార్షిప్ టు వెబ్ సిరీస్ ఓటీటీకి. ఐ థింక్ రైట్ నౌ వచ్చింది హిందీలో వచ్చింది. తెలుగు గురించి నాకు ఐడియా లేదు. హిందీలో మాత్రం సెన్సర్షిప్ వచ్చింది దీనికి వెబ్ సిరీస్. ఓకే, మన అసలు మీ గురువు గారే కదా ముందు మొదలెట్టింది. ఆర్జుడివి అతని పేరు, ఆయన మొదలెట్టాడు. తర్వాత ఇంకా మొదలెట్టింది అది చాలా దారుణమైన స్టేజ్కి వెళ్ళి, యూ కాంట్ వాచ్ ఎనీ సింగిల్ వెబ్ సిరీస్ ఫిల్మ్ with family sitting home, or even for an audience to feel dignity of seeing. Also it is not existing right now. So deentlo endante it will assume, it will gain all the dignity, majesty, grace, everything, and oka emotional content, adi kuda oka emotional content adi audience ki elladam, it will be widely discussed. 100%. నేను ఐఎమ్ వెరీ ష్యూర్. నేను అదే చెప్తున్నా కదా, నేను ఎన్నో చేస్తున్నాను. ఇప్పుడు తెలుగులో కూడా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను ఇందాక అని చెప్పాను. నేను దాని గురించి అది బ్యాడ్ అని చెప్పట్లేదు. బ్యాడ్ అయితే నేను ఎందుకు చేస్తాను, అది ఎక్సైట్ అయ్యాను. కానీ ఇంత ఎక్సైట్ అవ్వలేదు. ఆఫ్ కోర్స్ ఇంత ఎక్సైట్ అంటే నువ్వు అసలు ఏకంగా యూఆర్ పుట్టింగ్ ఇట్ ఆన్ పార్ విత్ సత్య. ఇంకా దానికి దీనికి ఒక దేర్ ఇస్ సమ్ rather than I would say connectivity than connection. There is a difference. Connectivity is different. Correct. So once you see, then you will realize, and then those we'll points come to know why you are referring that. Why I am saying and referring Satya. Yes, exactly. I believe. అది మాత్రం ఈ దయ మాత్రం it will create that record. Thank you so breaking much. out. Thanks a lot. Thank you. అందరూ కంట్రీ వైడ్ మాట్లాడుకుంటారు దాని గురించి. It's also going to be in 7 languages. Yes, కంట్రీ వైడ్ మాట్లాడుకుంటారు. అండ్ పీపుల్ ఎట్ హోమ్ ఫీల్ డిగ్నిటీ. ఒక ఫ్యామిలీతో కూర్చొని నువ్వు హ్యాపీగా, ఎందుకంటే ఇది ఒక థ్రిల్లరు, ఇమోషనల్ థ్రిల్లరు. నేను అనేది ఇమోషనల్ థ్రిల్లరు.
దీంట్లో ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఒక 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 ట్రాక్ ఉంటుంది. ఏది మన కమల్ కామరాజ్ది, రిమా నెంబీసింది, రమ్యారన్ వాళ్ళ ట్రాక్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అది అసలు అంటే అలాంటి ఫ్యామిలీ ట్రాక్. పైగా ఇది దాంట్లోనూ మళ్ళీ ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది. ఉంటూ యూ ఫీల్ అట్ ఈజ్, అంటే యూ ఫీల్ గుడ్ టు వాచ్. లేదా విష్ణుప్రియ ట్రాక్, జోష్ రవి గారిది నాది ట్రాక్, నాది ఇషాది ట్రాక్. అంటే ఇట్స్ లైక్ పృథ్వీ ట్రాక్ మాత్రం ఇట్ విల్ బి హార్డ్ హిట్టింగ్. ఇట్ విల్ బి హార్డ్ హిట్టింగ్. మిగతావన్నీ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ బూతులు, హార్డ్ హిట్టింగ్. ఇట్ ఈస్ something which so it is imbibed with so many amalgam of thoughts avanni. Okay, so I'm sure it is going to be one more cult thing for me. Andukane idu ayye varaku I don't want to do anything else. Not necessarily. So and I think we'll all watch it together, and if I'm not here, if I'm traveling, I want you to watch it. And మీ అందరూ కూడా అంటే 4వ తారీఖు వస్తుంది హాట్స్టార్లో, తప్పక చూడండి, మీరందరూ చూసి ఆనందించండి అని నేను దీన్ని అమ్మాను మీకు. డేట్ వరకు చెప్తున్నాను. 4వ తారీఖు వస్తుంది ఆగస్టు, హాట్స్టార్లో వస్తుంది. ఎక్కడ వస్తుందో చెప్పాలి కనుక డిస్నీ హాట్స్టార్లో. జస్ట్ వాచ్ ఇట్ టు అండర్స్టాండ్ లైక్ వాట్ క్యాన్వస్, ఏ క్యాన్వస్లో ఇది షూట్ చేసాము, ఏ క్యాన్వస్లో ఎమోషన్స్ ఉన్నాయి చూసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ 15 నిమిషాలు మీరు మోయండి, మిగతా 8 ఎపిసోడ్లు మేము మిమ్మల్ని మోస్తాం. Fantastic. Thank you so very much, Nagendra. It's been a pleasure talking, and hopefully people also would enjoy all the nonsense what I spoke. Thank you so much. Thank you so very much. షెడ్యూల్లో టైట్ షెడ్యూల్లో పక్కన మదర్కుంట్లో బాగాలేకపోయినా more than the schedule I was little worried about Amma's health. No. అంటే నాగేంద్ర నన్ను ఇంటర్వ్యూ అడగలేదండి, బెదిరించాడు నన్ను. వద్దులేండి అవన్నీ టీవీలో చెప్తే మీరు చూస్తే కెమెరాలో బాగుండదు. ఇతను టక్కు చేసుకుని దసరా బుల్లులాగా ఉన్నాడు, మంచాడని, సైడ్ క్రాఫ్ట్ పెట్టుకున్నాడని, చాలా ఆయన ఎర్ర చొక్కా వేసుకున్నాడని, నేను ఎర్ర కప్పుతో టీ తాగుతుందామని డిసైడ్ అయ్యాను ఇప్పుడే. సో అన్నాడు, మంచివాడు అని అనుకోద్దు మీరండి, నన్ను బెదిరించాడు. నేను షూటింగ్ చేస్తుంటే మెడ్రాస్లో, నేను మెడ్రాస్ బయలుదేరుతున్నాను, నువ్వు వస్తావా చస్తావా అన్నాడు. మొదటిదే కన్ఫర్మ్ చేసుకోమని చెప్పాను. సో అంత షెడ్యూల్లోని మాకు ఛాన్స్ ఇచ్చి ఐ డ్రీమ్స్. ప్లెజర్ ఈజ్ మైన్, ప్లెజర్ ఈజ్ ప్యూర్లీ మైన్. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ రిమైండింగ్ యూ అండ్ ది ఆడియన్స్, 4th of August, Disney Hotstar, Daya. Thank you so very much. And thanks a lot. Thank you. So this is the longest possible interview that J.D. Chakravarti has given ever to any channel. And చాలా ఎన్గ్రాసింగ్గా చాలా మంచి విషయాలన్నీ చెప్పి మన ఐ డ్రీమ్ వ్యూవర్స్ అందరి కోసం స్పెంట్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ది స్టూడియో. అండ్ వీ షుడ్ థ్యాంక్ హిమ్. మన ఐ డ్రీమ్ ప్రేక్షకుల తరఫున, సంస్థ యాజమాన్యం తరఫున కూడా జేడీ చక్రవర్తికి థ్యాంక్స్ చెప్పడం అన్నది చాలా బ్యూటిఫుల్ స్ట్రోక్ ఆఫ్ లవ్ అని ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఐ డ్రీమ్ ఛానల్ వల్ల చాలామంది వీ డ్రీమ్ అని ప్రాబబ్లీ దే ఆర్ డ్రీమింగ్ టు బి పార్ట్ ఆఫ్ ఐ డ్రీమ్ గ్రేట్ ప్రోగ్రామ్స్. కాబట్టి ఐఎమ్ షూర్ ఇట్స్ అన్ వండర్ఫుల్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఇట్ ఈస్ ఆల్సో లైక్ ఇట్స్ న్యూటన్స్ థర్డ్ లా లాగా, ఎవ్రీ యాక్షన్ హస్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ లాగా. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హిమ్ ఆస్కింగ్ అండ్ నేను చెప్పడం సమాధానం మీద, తన ప్రశ్న మీద ఆధారపడి ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ నాగేంద్ర ఫర్ బేరింగ్ మీ అండ్ షేరింగ్ మీ. Thank you. Your good time. Thank you so very much. Thanks a lot. Thank you. Bye-bye. Thank you. Bye-bye.